10 నెలలు కన్నతల్లి కడుపులో పెంచుకొని ఆయన్ని మళ్ళీ జన్మనిచ్చి ఆయన్ని ఎంతో చదివించి ఎంతో స్టేటస్కి తీసుకెళ్ళినా కూడా తల్లి అడిగిన మాటని కడతీర్చని బిడ్డలు చాలామంది ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఈరోజు వచ్చి ప్రతి ఒక్క తల్లికి కంఠశ్వాస కడుపు శ్వాస ఉండకుండా బాధలు లేకుండా ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క ఆడగూతురికి ప్రతి ఒక్క భర్త లేనాకి చెయ్యూత, భర్త ఉండా భర్త లేకపోయినా చెయ్యూత, పింఛను ఏదో ఒకటి మీకు వర్తిస్తుంది, ప్రతి ఒక్కటి వర్తిస్తుంది. భర్త లేకపోయినా మీకు 45 నుంచి 60 ఏళ్ళకి చెయ్యూత ఇస్తాను అని చెప్పి ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు అయితే మీకు 2 పింఛన్లు ఇవ్వం, ఒకటే నీకు భర్త ఉండా లేకపోయినా చెయ్యూతలే తీసేస్తాం అని ఖబర్దార్గా మాట్లాడి చాలా హేళనగా మాట్లాడి చంద్రబాబు నాయుడికి ఒక ఓటు కూడా వేయకూడదు. జనం నిలుచుకోవాల్సింది ఏంటంటే గతంలో చూసాం ఆయన మాట్లాడే మాటలు, బీసీలని ఏదో చేస్తా అన్నాడు, మరి నాయి బ్రాహ్మణుని మీ తోకలు కత్తిరిస్తా అన్నాడు. అట్లాంటి వాడిని గెలిపించి ఓట్లు వేసుకుంటే మనం కృష్ణానదిలో కానీ లేదా బంగాళాఖాతం దూకటమే. ఓటేసిన తెల్లారి ఇప్పుడు కేంద్రంతో కలిశాడు కదా, పైన మోడీ గారు, కింద పవన్ కళ్యాణ్, అంతా బాలకృష్ణ, నారాయణ, వీళ్ళంతా ఉన్నారు. ఈయన ఒక్కడే కదా. ఏం చేశాడు మోడీ? మనకి తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర వచ్చినప్పుడు ఏం చేశాడు మోడీ? మన రాజధాని ఎక్కడ కట్టాడు? ఏం చేశాడు? ఏటీఎం ఇచ్చాడు చంద్రబాబుకి వాడుకోమని. జగన్ ఏం చేశాడు? నిన్ను పొత్తులో పెట్టుకొని 10 సంవత్సరాలు కట్టుకోవాలి అన్నాడు. నువ్వు దొంగ డబ్బు తీసుకొచ్చుకొని డబ్బు ఏటీఎం దాంట్లో కేసులు నోటు ఓటు కేసులో ఇరుక్కున్నావు. తంతారు జైల్లో నుగ్గుతారని చెప్పి తప్పుకొని నాకేం వద్దని చెప్పి వచ్చావు. నీకు పిల్లలు లేరు నీకెందుకు రాజకీయం అని మాట్లాడావు. ఈ రోజు నువ్వు వాళ్ళు కలుపుకున్న పొత్తు, రేపు జనాలు అంతే, నీకు ఏ పథకం ఇవ్వం, ఏ పథకం రాదు, గుద్ద వేల పడతామని చెబుతాడు. మళ్ళీ పద్ధతిగా మాట్లాడతాడు. నోటితోటే బూత్ అనే మాట పచ్చగా మాట్లాడితే నేను అనలేదంటాడు. అందుకని అయ్య కానీ కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ముగ్గురే తోడు దొంగలు. జనాన్ని కిడ్నీలు అమ్ముకొని సంపాదించుకొని వేరే దేశాలు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి కిడ్నీ ₹1,00,000 కోటి రూపాయలైనా సరే ప్రతి ఒక్కరికి సంవత్సరం పిల్లగాడి కాడ నుంచి 100 సంవత్సరాలు బతికే వయసుకుంట్ల ఆడపిల్లకి కానీ మగోడికి కానీ ఆయన వృద్ధుడే సరే కోటి రూపాయలు పెట్టని బతికించగలిగిన మనస్తత్వం ఆయన మంచి ఆయనకుంది. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలా కిడ్నీలు అమ్ముతారు. కిడ్నీ హాస్పిటల్ చేస్తే కిడ్నీ అమ్ముతారు. ఏం లేదు, లబ్బర్ తీసేస్తారు. ఈ లేదు ఇంటికి వచ్చి తెల్లారు చచ్చిపోతాడు. మరి ఒకవైపు నారా లోకేష్ ఏమంటాడు, నాన్నగారు గెలిచాక 2 ఏళ్ళు టైం నాకు వదిలేసేయండి, నా దగ్గర రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ ఏం చేయాలి అది చేస్తాను నేను. ఏం చేస్తాడు? ఇప్పుడు జనాన్ని చంపుతాడు. రావణాసుడు ఏం చేస్తాడు? లాస్ట్కి జనాలు మొత్తం దీన్ని ఏం చేస్తాడు? కొడుకు పేల్చేస్తాడు. అట్లానే ఎర్రబుక్ రాసుకొని ఏం చేయడు. జనం మొత్తం తెలుసుకుంటారు. ఒక ఓటు కూడా వేరు, డిపాజిట్లు కూడా ఉండవు అబ్బా కొడుక్కి. ఏమి లేదు, వల్ల ఏమి కాదు. నాగబాబు మొన్న వచ్చాడు, పార్టీ ఆఫీస్ పెట్టాడు, పీకొని తెగలే. ఇవాళ పెద్దోడు ఉన్నాడు, తండ్రి మాట కొడుకున్నానా లేదా? నీకు అర్రామ్ జాగా చెప్పాడు, నేను చెప్పినట్టు చేయమని. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎవరక్తం ఇంకిటితో వస్తాను, ఎవరక్తం ఆడ దాకా వస్తుంది, ఎవరక్తం ఆడి నుంచి వస్తుంది. ఇవాళ ఓటేసేది ఎవరు? ముసలోళ్ళు, వయసు వాళ్ళు లేరు. టీవీ సెల్ చూసుకుంటా షాటింగ్ చేసుకుంటా దొడ్లల్లో పార్కింగ్లో ఉంటారు. ముసలోళ్ళు వచ్చి స్టాండర్డ్గా ఓటేసి నాకు పింఛన్ కావాలి, నా కొడుకు జాబ్ కావాలి, నా కోడలకు పింఛన్ కావాలని అడుగుతారు. వీళ్ళేంది ఎటుకంటే తెంకెళ్తారు, ఏ హోటల్లో పని చేస్తారు, ఫలావ్ తింటారు. వీళ్ళ కుర్రోళ్ళ వల్ల ఏమీ కాదు. పెద్దోడి మాట వింటేనే ఖచ్చితంగా బతకగలిగేది. ఇదే పని మన రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు. మా నాన్న 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తా. మీకు ప్రతి ఒక్కటి ఏది కావాలో అది జనంలో తిరిగి 3800 కిలోమీటర్లు ఆయన నడకతో ఇట్లనే దండం పెట్టుకుంటా, దారి కూడా తెలియకుండా ఇట్లా దండం పెట్టుకుంటా నా బిడ్డలు నా కోసం అని నడిచి ఆయన ప్రతి ఒక్కళ్ళకి 1 సంవత్సరం బిడ్డలకి కూడా దండం పెట్టాడు. 100 సంవత్సరాలు కూడా చూశారు, ఆనందించారు. ఏముండదు 2 సార్లు పోటీ చేశాడు, ఏం గెలిచాడు? పర్టికులర్ గా పబ్లిక్ ప్లేస్ లో నాలుగో పిల్లలు నువ్వే జగన్ అని కూడా మాట్లాడాడు కదా. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని అలా మాట్లాడతారు. చేతగాని వాడు ఏదైనా మాట్లాడతాడు. ఇప్పుడు చేతగాని వాడు ఏదైనా మాట్లాడతాడు. ఆయన కావాల్సింది ఏంటంటే డబ్బు. 100 కోట్లు తీసుకున్నా, 50 కోట్లు తీసుకున్నావా, నీ దారి నీదే, నా దారి నాదే. ఏ కాపు ఉన్నాడు? ఎక్కడ కాపు పేరు చెప్పమని. ఏ కాపు? నీకు ఓటేసే కాపు ఎవరు? జగన్కి ఓటేసి జగన్ మంచి ఏ పని చేశాడు? నువ్వేం చేసావు? పవన్ కళ్యాణ్ వాడు నువ్వేం చేసావు? ముద్రగడ పద్మనాభాన్ని చావు కొట్టడానికి తయారయ్యారు. వాళ్ళ పిల్లని బిడ్డల్ని కొట్టారు, హీనంగా మాట్లాడారు. వాళ్ళని పోయి పొత్తు అడిగావు. సరే మన కాపు మన గౌరవం ఇస్తాడని చేశారు. లాస్ట్కి ఏం చేసావు? అన్నం పెట్టడానికి కాలుతుంది అన్నావు. నీ పార్టీకి 4 రోజులు 2 ఏళ్ళు కష్టపడి తిరిగి జగన్మోహన్ రెడ్డితో విరోధం తెచ్చుకొని
మోడీతో విరోధం తెచ్చుకొని నీకు వెళ్ళి తిరిగారు. తిరిగితే నువ్వేం చేసావు లాస్ట్కి? నేను పెద్దోళ్ళ మాట ఇన్ను, నాకు యువ రక్తం కావాలి, యువతులు కావాలని. యూత్లు ఎవరు వేసేది ఓట్లు? ఏమి ఇచ్చావని చేస్తారు? స్కాలర్షిప్ ఇచ్చావా? ఏమన్నా ఇచ్చావా? అమ్మఒడి ఇచ్చావా? నువ్వేమన్నా వసతి దేవుని ఇచ్చావా? ఏమి ఇచ్చావని? ఏమి ఇచ్చావు? పార్టీ పండుతోటి జనానికి ఏదో చచ్చిన 1 లక్ష 2 లక్షలు ఇచ్చాడు, కమ్మకు సొమ్ము చేసుకున్నాడు. నువ్వు భార్య పిల్లల్నే సాకలేనోడు, దేశాన్ని సాగుతావు. నీ వల్ల ఏమైంది? అయితే రానున్న ఎన్నికల్లో మళ్ళీ వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ 170 చిన్న అన్మిరెడ్డి. వైపు చూసుకుంటే బుజ్జి గారు వరుస గెలుచుకుంటూ వస్తున్నారు. మరి అలాగే బుజ్జి గారిని అడ్డుకట్ట వేయగలరంటారా? బుజ్జి దేనికి గెలిచాడండి? బుజ్జి దేనికి గెలిచాడు? రాజశేఖర రెడ్డి ఇచ్చిన భిక్షతో గెలిచాడు. ఇవాళ గెలవమను. ఈ సిద్ధం సభ చూసి మొన్న గరటయ్య గారికి కృష్ణ చైతన్య గారు జనం వస్తేనే కొత్త ముసలి అవసరం బగలు దింగాడు. రేపేళ మైండ్ పోయి ఆటలకు గురేసుకుంటాడు. బుజ్జి గారు బూత్ మేనేజ్మెంట్ చేయగలరు, అంత కెపాసిటీ ఏడు బూత్ ఊళ్ళలోకే రాడాయన. కాదు ఊళ్ళో జనం ఏంటంటే లంచాలు దిగి మంచాలు ఎక్కి రకాలు కదా, వాళ్ళే నాయకులకు ఇస్తారు. ఊరు కమ్మోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం పడుదల చేస్తారు. ఊళ్ళో కొన్ని కులాలు ఉంటాయి కదా, కొంచెం వేస్తారు. అదే కానీ ఈసారి ఏమను అనిమిరెడ్డి గారు లోకల్ కాదు అనేసి నినాదాన్ని తీసుకొస్తున్నారు కదా టీడీపీ. ఎవరు ఇక చాతగానోడే. ఇప్పుడు చాతగానోడే తీసుకొచ్చేది. మీకు మంచి చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటాం? అనిమిరెడ్డి కూడా నన్ను ఏమంటాంలే. జగన్మోహన్ రెడ్డి మీకు మంచి చేస్తే మాకు ఓటేయండి, లేకపోతే లేదంటున్నాడు ఆయన కూడా. నీకు ఏ పింఛన్ రాలేదు, ఏ పథకం రాలేదు, ఎవరింట్లో ఏం రాలే. చౌదరులకు ఏం పింఛన్ రాలేదు, ఎవరు కాపాం? ఆయన 10 ఎకరాలు ఉంటే పిల్లం పేరు 2 ఎకరాలు, కూతురు పేరు 3 ఎకరాలు ఉంచుకున్న దాని 4 ఎకరాలు దగ్గర ఈ పింఛన్ ఉంచుకుంటుండే. నీకు బోర్లో ఉంటే బోరు శనికి బోరు, మరి నువ్వు మిరప దాటేస్తే ఎకరంకి 50,000 రూపాయలు నీకు ఇస్తున్నాడు. నీకు మరి మినిమం పోతే నీకు ఇస్తున్నాడు. మరి సొసైటీలో లోన్లలో బ్యాంకులు ఏ బ్యాంక్ తెచ్చుకున్నా వాళ్ళే కదా, సోదరులే కదా. మరి తక్కువ కులాల్లో పొలాలు ఉండవు, తెచ్చుకోని చేత కాదు, భయపడతారు బాకీలు తెచ్చలేక. వాళ్ళు ఏదో లక్షలు దెంకొచ్చుకుంటారు. చేసేదేం లేదు. వాళ్ళకి తగిలి వాళ్ళు అనుభవిస్తే తప్ప మనం ఏం చేయలేం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాడు మనకు ఓటు అయిపోయినా వాడికి 10 లక్షలు హాస్పిటల్కి పెడతా ఉంటున్నాడు, ఆరోగ్యశ్రీ కింద. వాడు మనకు ఓటు వేయడు, పక్క వాడు మన ముందే మనం తిడతాడు. వాడు ఓటు వేయడు. వాడికి ఆరోగ్యం బాగాలేదు, అంబులెన్స్ కొట్టగానే ఆరోగ్యం బాగాలేదన్నా, వాడికి బాగాలేదన్నా 108 కొట్టగానే 5 నిమిషాలు ఇంటికి వస్తుంది. వాడిని ఎక్కించుకొని పోతున్నారు. వాడిని పెద్ద రూమ్లో పెట్టి వాడికి ఆక్సిజన్లు, వాడికి ఏదేదో రకరకాల 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు నెలకు తీసుకునే పెద్ద డాక్టర్లు వచ్చి వాడు పరీక్షలు చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చి అంతా బాగున్నాక జగన్ ఏం చేశాడు, అమరావతి లేకుండా చేశాడు మాట్లాడుతున్నారు కదా. మరి చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు చెప్పారు కదా, గవర్నమెంట్ చెప్పింది కదా, 10 ఏళ్ళు మీరు ఉమ్మడి రాజధాని కట్టుకొని చేసుకోండి అన్నాడు. నువ్వేం చేసావు? డబ్బు నువ్వు నోటు వాటి కేసు ఇరుక్కుంటాను, ఇక నా జీవితం నాశనం అయిపోతుంది, నాకు జైలు జీవితం తప్పదనుకొని తెలుసుకొని నువ్వు సర్దుకున్నావు. నువ్వు అమరావతిలో కట్టావు బిల్డింగు, పైన వాన కురిస్తే లోపల నీళ్ళు పారుతుండే. ఇక అదే నువ్వు చేసేది. కృష్ణానది కాడ కడుతున్నావు, ఒక్కసారి కృష్ణానదికి మొత్తం నీళ్ళు ఆగిందనుకో, ఈ కృష్ణానది బాధ్య గుంటూరు బాధ్య అన్నీ కొట్టుకొని పోతాయి. వరద ప్రభావం వచ్చేందుకో గేట్లు మోస్తారు, ఆడ చుట్టూ బిల్డింగ్లు కడతారు, కంపెనీలు కడతారు, ఎవరెవరు ఆక్రమించుకుంటారు, నీళ్ళు ఎటు బావు, నాశనం అయిపోతుంది. కృష్ణానది బాధ్య విజయవాడ బాధ్య అన్నీ ఊరిపోతాయి. అక్కడ రాజధాని అనేది మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎస్టిమేషన్ కడతాడు, ఏదో దాన్ని కట్టాల్సింది. అక్కడ మాత్రం విశాఖపట్నం రాజధాని కడతాడు, అక్కడ బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుంది. భారీ అండి, 20 లక్షలు 20 లక్షలు రాప్తాడిది ఏముందండి? రాప్తాడు ఏంది అసలు? అమ్మఒడి టికెట్ ఇస్తాను ఆశ పెట్టారు, ఎవరికి ఇచ్చారు టికెట్? ఒకరికి ఇస్తా ఉన్నారు, అది ఇంకా నికరం లేదు. ఏం చేశారు వాళ్ళు? ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇక్కడ మాత్రం రికార్డు స్థాయిలో